11వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు. సహోదరి సహోదరులారా, ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపవాది ఎన్నో రకాలుగా మనల్ని శోధించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. శ్రమలను కలిగిస్తూ ఉంటాడు. ఆ శ్రమలకు మనం తట్టుకోలేక ప్రభువుని నిందిస్తాము అని, ప్రభువుని విడిచిపెట్టేస్తాము అని, ఎన్నో రకాలుగా మనల్ని కృంగదీయాలి అని అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ప్రభు యొక్క బిడ్డలముగా ఈ శోధనలన్నీ మనము సహించగలగాలి. ఎటువంటి శోధన కలిగినా ప్రభువులో బలంగా స్థిరంగా ఉండాలి. ఎటువంటి శోధన అయినా కలగవచ్చు. మన విశ్వాసానికి పరీక్ష లేదా మన పరిశుద్ధతకు పరీక్ష అయినా అయిండొచ్చు. ఇటువంటి పరీక్షల గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ, ఎన్ని శ్రమలు ఇబ్బందులు మనకు కలుగుతూ ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిలో మోకరించి విశ్వాసంతో మొరపెట్టాలి. అంతేకాని అవిశ్వాసంతో ఉంటూ ఆత్మీయముగా బలహీనపడకూడదు. అన్ని రకముల శోధనలకు తట్టుకొని ప్రతి పరిస్థితిలోనూ ప్రభు పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే మనము నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్న వారం అవుతాము. అంతము వరకు శోధనను సహించు వారికి ప్రభువు జీవ కిరీటాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ప్రార్థన. పరిశుద్ధువగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా జీవిత కాలంలో మాకు ఎటువంటి శ్రమలు కలిగినా విశ్వాసంలో బలహీనపడే వారముగా మేము ఉండకూడదు. కానీ అన్ని రకాల శోధనలకు తట్టుకొని నీలో బలంగా స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మా ప్రతి సమస్య నిమిత్తము మీ సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టే వారముగా మేము ఉండాలి తండ్రి. ఎటువంటి పరిస్థితినైనా మీరు అద్భుతముగా మార్చగలరు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి ప్రభువా. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. అన్ని రకముల శోధనలకు తట్టుకొని మీ ద్వారా జీవ కిరీటాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.